Hello friends, welcome back to my channel. First of all, thank you so much for watching my videos and shorts. ఫ్రెండ్స్, నేను ఈ షార్ట్లో వచ్చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటేనా, మీరు ఎవరైతే బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో జాబ్ ఇమ్మీడియట్గా మీరు ఒకవేళ బ్యాంక్ జాబ్ వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మీరు జేఐబీ సిఐబీ అయితే క్లియర్ చేసుకోండి. ఈ రెండు కోర్సెస్ అనమాట. అంటే బ్యాంక్ జాబ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇది జేఐబీ సిఐబీ చేయడానికి. జేఐబీ అన్నది ఏంటంటేనా, ఫస్ట్ మీరు చేసిన జేఐబీకి మాత్రం క్వాలిఫై అయితేనే సిఐబీకి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. దీంట్లో జేఐబీలో వచ్చేసి 4 సబ్జెక్టులు ఉంటాయి, సిఐబీలో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు జేఐబీ పాస్ అయితే కనుక మీకు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది, సీనియారిటీ లిస్టులో మీరు ముందుంటారు. తర్వాత సిఐబీ అయిన తర్వాత మీకు 2 ఇయర్స్ 2 ఇంక్రిమెంట్స్ వస్తుంది, ప్లస్ ఇంకొక అడిషనల్ 1 ఇయర్ అనమాట మీకు ప్రమోషన్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఈ ప్రమోషన్కి ఎలిజిబుల్ అవుతారు, ప్లస్ మీకు ఏంటంటే మానిటరీ బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది అనమాట. డబ్బులు అనేది ఇంక్రిమెంట్ వస్తాయి. దానికి వచ్చే జేఐబీకి ఒక ఇంక్రిమెంట్, సిఐబీ కంప్లీట్ చేసుకుంటే 2 ఇంక్రిమెంట్స్ వస్తాయి ఇప్పుడు 12th బై పార్టీ సెటిల్మెంట్ ప్రకారం. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆఫ్టర్ బ్యాంక్ జాబ్ ఇమీడియట్గా మీరు బ్యాంక్ జాబ్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మీరు ఐఐబిఎఫ్ సైట్లోకి వెళ్ళి మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు జేఐబీకి ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయిన వెంటనే మీరు జేఐబీ ఎగ్జామ్ ఇచ్చేసండి. అది పాస్ అయిన వెంటనే మీరు సర్టిఫికేట్ అనేది వస్తుంది. సర్టిఫికేట్ ఇమీడియట్గా 1 మంత్లో అలా వస్తుంది అనమాట, రిజల్ట్స్ వచ్చిన 1 మంత్కి. సో మీరు దాన్ని మీ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే మీకు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది. తర్వాత మరి మీరు ప్రమోషన్ కూడా 1 ఇయర్ మీకు తక్కువ అవుతుంది అనమాట. తర్వాత మీరు సిఐబీకి ఇమీడియట్గా ప్రిపేర్ కాండి. దానికి 3 ఇయర్స్ టైం ఉంటుంది అనమాట పాస్ కావడానికి. మీరు ఇమీడియట్గా కంటిన్యూస్ అటెంప్ట్ కూడా ట్రై చేసుకోవచ్చు, లేకపోతే అసలు బిట్ చేసుకొని కూడా పాస్ కావచ్చు. సో మీరు ఇమీడియట్గా బ్యాంక్ తెచ్చుకున్న వెంటనే మీరు ఇమీడియట్గా టైం వేస్ట్ చేయకుండా, బ్యాంక్ జాబ్ వచ్చిందని టైం వేస్ట్ చేయకుండా జేఐబీ సిఐబీ కోర్సెస్ అనేది మీరు చేసినట్టయితే మీకు మీ సీనియారిటీ లిస్ట్లో మీకు బ్యాంకులో చాలా వాల్యూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సిఐబీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంత కంపేర్ చేసుకున్నా కానీ తక్కువనే ఉంటుంది అనమాట. చాలామంది అందరూ సిఐబీ కంప్లీట్ చేయలేదు. సో మీరు అది చేసుకున్నట్టయితే ఇమీడియట్గా మీకు కూడా మంచి వాల్యూ వస్తుంది. ప్లస్ జేఐబీ సిఐబీ కంప్లీట్ చేసుకుంటే మన బ్యాంకింగ్లో వర్క్ చేసే నాలెడ్జ్ అన్నది చాలా క్లియర్ తెలుస్తుంది అనమాట. మనం ఓన్ డెసిషన్ తీసుకోగలం. చాలా అంటేనా మైండ్ ఎలా అంటేనా బాగా మెచ్యూర్ అయిపోతుంది అనమాట. అంత ఉంటుంది అనమాట జేఐబీ సిఐబీ. సో ఎవరైతే బ్యాంక్ జాబ్ కొట్టేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరైతేనా ఈ 2 కంప్లీట్ చేయండి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలంటే వేరే బ్యాంక్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఎనీ బ్యాంక్లోకి వెళ్ళినా కానీ మీకు సిఐబీకి చాలా ఏమంటారు అంటే వాల్యూ ఉందన్నమాట. మీరు ఈ బ్యాంక్ వదిలిపెట్టి వేరే బ్యాంక్ ఏ బ్యాంక్లో పనిచేసినా సిఐబీ ఎలిజిబుల్ అనమాట. సిఐబీకి మంచి వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ విషయం చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.